ఉరి శిక్ష ఉరి శిక్షను ఖరారు చేసిందట. ఇక చూడాలి మరి ఈ పంచాది రాజకీయ కుట్రనా అసలు ఏంది ఏం కథ, అక్కడ సభ్య సమాజం ఏమంటుందో రేపు రేపు చూద్దాం మనం. మీరు నిర్ణయం తీసుకుంటారా, మేము నిర్ణయం తీసుకోవాలా? స్పీకర్కు, తెలంగాణ శాసనసభ స్పీకర్కు సుప్రీంకోర్టు గట్టి వార్నింగే ఇచ్చింది. ఏంది ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేల సంగతి ఏంది? ఎందుకు నానబెడుతున్నావు? కొసకు ఏం చేద్దామనుకుంటున్నావు? అసలు నువ్వు కొత్త సంవత్సరము ఎక్కడ జరుపుకుంటావో మాకు మతలావు చెప్పు. సుప్రీంకోర్టు కళ్ళెర్ర చేసింది మొత్తాన్ని మీద. మళ్ళీ డిసెంబర్ 19 లోపు ఏదైంది మాకు తేడపరచు, లేకపోతే మాత్రము ఇక చూడురు. కోర్టు ధిక్కరణ కిందికి ఇప్పటికే మేము ఓపిక పడుతున్నాం అన్నట్టుగా వార్నింగ్ ఇచ్చిరట. ఇక ఇంట్లో కొన్ని కోళ్ళాగలు మేము చెయ్యి గుడికి పోలేదో కార్లనే ఉన్నాము, మేము చేతి గుడికి పోలేదో కార్లనే ఉన్నామని కొన్ని కోళ్ళాగలు 8 కోళ్ళాగలు అయితే సైకి వచ్చినాయి అప్పుడే. మేము కార్లనే ఉన్నాం, మాది బీఆర్ఎస్ఏ, మేము కార్లనే ఉన్నాము, చెయ్యితో మేము రాసుకొని పూసుకొని తిరుగుతలేము, కాకపోతే కలవచ్చు నియోజకవర్గం అభివృద్ధి చేయాలని కలలు అంటున్నాము, జనాలను కంటికి రెప్పలా కాపాడుకోవాలంటే మరి పనులు కావాలి కదా, అందుకనే అభివృద్ధి పనుల కోసం మేము పోయి కలిసినాం సీఎంను, మేము ఉన్నది కార్లనే అని అవి కొన్ని కుండబాధలు కొట్టినాయట. ఇక ఎక్కడెక్కడ తిరుగుతున్నాయో మరి ఏ దొడ్ల దీన్ని ఏ దొడ్ల వంతున్నాయో ఏం కథ అనేది అందరికీ ఎరికే. కానీ 2 కోళ్ళాగలు కడియం శ్రీహరి ఈ దానం నాగేంద్ర మాత్రం మేకుంటలేవాట. అవి ఇటు చెప్తలేవాట అటు చెప్తలేవాట. ఈ రెండింటి మీద ఉప ఎన్నికలు రాబోతాయి అనేది కూడా సోషల్ మీడియా సంఘం కోడై కూస్తుంది. ఇక ఇంట్లో వాళ్ళు చెప్పేదాకా వాళ్ళు ఇది చేసేదాకా ఎందుకు, ముందుగా మనమే రాజీనామా చేసి మళ్ళా పోదాం పాటు అని కాంగ్రెస్ కోళ్ళాగలు కూడా పెద్ద ముత్తైదువులు ఆలోచన చేస్తున్నాయట. మొత్తానికి ఏది ఏమైనా ఖచ్చితంగా మళ్ళా తెలంగాణలో 10 ఉప ఎన్నికలు రాబోతున్నాయి అనేది ఓ అడ్వకేట్ కోళ్ళాగా ఆంబాయం వెళ్ళ పోసుకుంటుంది. చూడాలి 10 నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు వస్తాయా, లేకపోతే 2 ఖైరతాబాదు, అక్కడ స్టేషన్ కనుపూరు, అక్కడ కడియం శ్రీహరి, ఇక్కడ దానం నాగేంద్ర, మరి ఈ రెండింటికే వస్తాయా? చట్టపరంగా రేపటి సంది అసలు ఏమి నడవబోతుంది, ఏంది ఏం కథ? మొత్తానికైతే సుప్రీంకోర్టు కొంత గరం మీదనే ఉంది స్పీకర్ మీద అనేది పొక్కుతున్న వార్త. చూద్దాం రేపు ఏం జరగబోతుంది.